శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం 227వ అధ్యాయం చెప్పుకోబోతున్నాం. ఇందులో మనం 90 శ్లోకాల వరకు కూడా ఇంద్రప్రస్థ పురాన్ని విశ్వకర్మ ఎలా నిర్మించాడు అనేటువంటి ఒక నగర నిర్మాణం యొక్క ఆనవాలంతా కూడా ఒక మ్యాప్ అంతా కూడా వ్యాస భగవానుడు ఎంత చక్కగా వివరించారనేది మనం గత పాఠంలో మనం చెప్పుకున్నాం. ఇంద్రప్రస్థానికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా మహానుభావుడైనటువంటి ధర్మరాజు తగిన విధంగా సత్కారాలు చేసి పూజించి గౌరవించి సాగనంపటం, వీడ్కోలు పలకటం అనేటువంటిది నేటి అధ్యాయంలో మనం తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరమాత్ముడు కానీ వ్యాస భగవానుడు కానీ ఇట్లాంటి వారిని వాళ్ళని చక్కగా గౌరవించి పంపించడం అనేటువంటిది నేటి అధ్యాయంలో మనం తెలుసుకుందాం. ముందుగా దైవస్మరణ చేసుకుని నేటి ప్రవచన కార్యక్రమం ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ గురుభ్యో నమః. ఈ 227వ అధ్యాయంలో విశ్వకర్మణ ఇంద్రప్రస్థ పుర నిర్మాణం, విశ్వకర్మ చేత ఇంద్రప్రస్థ పురం ఏ విధంగా నిర్మించబడింది, అలాగే తత్ర ఆగతానాం సర్వేషాం విసర్జనం, వచ్చినటువంటి అతిథుల్ని చక్కగా సన్మానించి పంపించడం అనేటువంటిది ఈ రెండు విశేషాలు కూడా మనం చెప్పుకోవాల్సినవి. రెండు భాగాలలో మనం ఇంద్రప్రస్థపురం ఏ విధంగా నిర్మించబడింది అనేది మనం తెలుసుకున్నాం. అద్భుతమైనటువంటి కట్టడాలతో, అందులో కూడా సముద్రం వంటి చక్కటి నగరం చుట్టుపక్కల ఉండేటువంటి అగడ్తలతో, అంతేకాకుండా అనేకమైనటువంటి శస్త్రాలని అన్ని దిక్కులలో కూడా కావలసినటువంటి ప్రదేశాలలో యోధులకి అవసరమైనట్టుగా పెట్టడం, అంతేకాకుండా అనేకమైనటువంటి ఉద్యానవనాలు, సరోవరాలు, అలాగే వృక్షజాతులు, పక్షులు, జంతువులు, అంటే పశు సంపద, వృక్ష సంపద మొదలైనటువంటివన్నీ కూడా ఈ నగర నిర్మాణంలో భాగం కిందకే వస్తాయి. భవనాలన్నీ కూడా ఎంత రమ్యంగా, సుందరంగా, ప్రకాశవంతంగా ఉన్నాయో అవన్నీ కూడా వివరించారు వ్యాసుల వారు. నేడు 92 శ్లోకాల నుంచి మనం చెప్పుకోవాలి. గోధనైశ్చ సమాకీర్ణం సస్యైర్వృద్ధిం తదాగతం తేషాం పుణ్యజనోపేతం రాష్ట్రమావిశతాం మహత్ పాండవానాం మహారాజా శశ్వత్ప్రీతిరవర్ధత. ఆ రాష్ట్రానికి అనేకమైనటువంటి నరనారీ గణాయుధం, స్త్రీ పురుషుల యొక్క సమూహాలందరూ కూడా అక్కడ ఆ నగరంలో నివసించడానికి హస్తినాపురం నుంచి తరలి వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే గోధనం, చక్కటి గోధనములతోనే కాకుండా ఏ ఏ జంతువులు అక్కడ ఉన్నాయి, జంతు గణాల యొక్క సముదాయం అక్కడ ఉన్నది అనేది అంతా కూడా నిన్నటి రోజున స్థాపించారు. తేషాం పుణ్యజనోపేతాం, అటువంటి పుణ్యజనములతో కూడుకుని ఉన్నటువంటి ఆ రాష్ట్రం అంతా కూడా, ఏ రాష్ట్రం అంటే కొత్తగా నిర్మించబడినటువంటి ఇంద్రప్రస్థం అనేటువంటి ఆ పురం అంతా కూడా చాలా సుందరంగా మహాత్ములతో నిండి ఉంది. పాండవానాం మహారాజా శశ్వత్ప్రీతిరవర్ధత. మహారాజైనటువంటి ఆ యుధిష్ఠిరుడు తన సోదరులతో పాటుగా ఇట్లాంటి మహానుభావులందరితో కూడా చక్కగా ప్రీతిని పొంది వర్ధిల్లడం జరిగింది మహారాజుగా. అయితే అక్కడ హస్తినాపురంలో పెద్దలైనటువంటి భీష్మ ద్రోణాదులు, ధృతరాష్ట్రుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా, నాయనా నువ్వు ఇంద్రప్రస్థంలో, ఖాండవ ప్రస్థంలో నువ్వు నీ రాజ్యాన్ని పరిపాలించుకో అని చెప్పి అర్ధరాజ్యంగా ఇవ్వడం జరిగింది. వాళ్ళ చేత పంపించబడి ఇక్కడ వర్ధిల్లుతున్నారు. సౌబలేని చ కర్ణేన ధార్తరాష్ట్రై కృపేణ చ
తథా భీష్మేణ రాజ్ఞా చ ధర్మ ప్రణయినా సదా. ధర్మబద్ధంగా పంచి ఇచ్చినటువంటి అర్ధరాజ్యంగా మహారాజు అయినటువంటి ధృతరాష్ట్రుడి చేత, భీష్ముడి చేత, అలాగే కృపాచార్యుడి చేత, భారతరాష్ట్రులైనటువంటి తన సోదరులైనటువంటి దుర్యోధనాదుల చేత, కర్ణుడి చేత, శకుని చేత మొదలైనటువంటి వాళ్ళందరి చేత కూడా గౌరవంగా మర్యాదపూర్వకంగా హస్తినాపురం నుంచి ఇక్కడ ఖాండవ ప్రస్థానికి అర్ధరాజ్యానికి రాజుగా పంపించబడ్డాడు యుధిష్ఠిరుడు. పాండవా సమపద్యంత, సమపద్యంత అంటే పొందడం, పాండవులు పొందడం జరిగింది. ఏంటంటే ఖాండవ ప్రస్థవాసిన, ఖాండవ ప్రస్థాన్ని అర్ధరాజ్యంగా పొంది ఇక్కడ వాళ్ళు ఈ నగరవాసులయ్యారు పాండవులు. అంటే వాళ్ళ చేత అక్కడ హస్తినాపురంలో వీడ్కోలు పలకగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఖాండవ ప్రస్థంలో ఇక్కడ నగరవాసులయ్యారు ఈ పాండవుల 5గురు కూడా. పంచభిః పంచభిస్తైర్ మహేశ్వాస మహేశ్వాసైః ఇంద్రకల్పైః సమావృతం. పంచపాండవులు 5గురు కూడా ఇక్కడ ఖాండవ ప్రస్థ నివాసం అయినటువంటి 5గురు కూడా పంచభిః తైర్ మహేశ్వాస, ఈ 5గురు మహావీరులు కూడా ఇంద్రకల్పైః, ఈ ఇంద్రప్రస్థంలో ఇంద్రుల్లాగా వెలుగొందుతున్నారట. ఇంద్రకల్పైః సమావృతం, ఇంద్రుడితో సమానమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ ఈ ఇంద్రప్రస్థంలో వెలుగొందుతున్నారు ఈ 5గురు కూడా. ఎలా ఉంది ఆ పట్టణం ఈ 5గురితో అంటే, సుశుభే తత్పురశ్రేష్టం నాగైర్ భోగవతీ యథా. భోగవతి నగరంలా ప్రకాశిస్తుంది. నాగలోకంలో ఉన్నటువంటి నాగుల చేత ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి తక్షకుడు, కర్కోటకుడు, వాసుకి, ఆదిశేషుడు మొదలైనటువంటి అద్భుతమైనటువంటి నాగరాజులతో నిండినటువంటి భోగవతి ఎలా అయితే ప్రకాశిస్తూ ఉందో అలా తత్పురశ్రేష్టం, ఈ పురం ఇంద్రప్రస్థం కూడా ఈ పంచపాండవులతో ప్రకాశిస్తున్నదయ్యా అని చెప్పి వర్ణిస్తున్నారు. ఒక్కోసారి స్వర్గలోకంలో ఉన్నటువంటి ఇంద్రభవనంతో పోలుస్తారు, ఒక్కోసారి భోగవతితో, పాతాళ లోకంలో ఉన్నటువంటి భోగవతితో పోలుస్తూ ఉంటారు కవులు. అలాగే ఇక్కడ కూడా తతస్తు విశ్వకర్మాణం పూజయిత్వా విసృజ్య చ. ఇక వచ్చినటువంటి వాళ్ళని మెల్లగా కార్యక్రమం నిర్వహణ, గృహప్రవేశము, నగర ఆరంభం అంతా అయిపోయింది కాబట్టి వచ్చిన వాళ్ళని సాగనంపుతున్నాడు, పూజించి, గౌరవించి, సన్మానించి. ఎవరిని ముందుగా పంపిస్తున్నాడంటే విశ్వకర్మాణం. ఇంత అద్భుతమైనటువంటి కట్టడం అత్యద్భుతంగా అతి త్వరలో శ్రీకృష్ణ భగవానుని యొక్క ఆశీర్వాదంతో, అనుజ్ఞతో విశ్వకర్మ అక్కడ ద్వారకని కట్టాడు, ఇక్కడేమన్నా ఇంద్రప్రస్థాన్ని కట్టాడు. ఈ రెండు కూడా ఆయన చేసినటువంటి ఘనకార్యాలు. విశ్వకర్మ మహానుభావుడు, అద్భుతమైనటువంటి శిల్పి, దేవశిల్పి. అందువలన ఆ దేవశిల్పిని పూజయిత్వా, చక్కగా గౌరవించి, విసృజ్యచ, సాగనంపాడు, మెల్లగా వీడ్కోలు పలికాడు. విశ్వకర్మ నమస్కారం చేసి కృష్ణ భగవానుడికి, వ్యాసుడికి ఆయన కాస్త విశ్వకర్మ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత విశ్వకర్మ వెళ్ళిపోయిన తర్వాత ద్వైపాయనం చ, చ అంటే కూడా అని అర్థం. ద్వైపాయనుణ్ణి కూడా, శ్రీకృష్ణ ద్వైపాయనుణ్ణి కూడా సంపూజ్య విసృజ్య చ నరాధిప. శ్రీకృష్ణ ద్వైపాయనుడు అంటే వ్యాస భగవానుని కూడా నరాధిపుడైనటువంటి ధర్మరాజు చక్కగా సంపూజ్య, విశేషంగా పూజించడాన్ని సంపూజ్య అంటారు. చాలా అంటే మామూలుగా అందరినీ గౌరవించడం కంటే అత్యంత మర్యాదగా, విశేషంగా సాష్టాంగ నమస్కారాదులతో ఆయన్ని పూజించి సోదరులతో కలిసి ఆయనకి కూడా వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు వార్ష్ణేయమబ్రవీద్రాజా గంతుకామం కృతక్షణం. శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా నేను కూడా బయలుదేరుతాను ఆయన అని చెప్పి గంతుకామం అన్నాడు. అంటే వెళ్ళటానికి సిద్ధపడుతున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడిని గుర్తించి ఒక్క క్షణకాలం పాటు యుధిష్ఠిరుడు తన మనసులో ఉన్నటువంటి మాటల్ని, అభిప్రాయాల్ని కృష్ణుడితో పంచుకుంటున్నాడు. నాయన శ్రీకృష్ణ పరమాత్మ, నీ అనుగ్రహం వల్లే నేను ఈ స్థాయికి వచ్చానంటూ కృతజ్ఞత తెలుపుకుంటున్నాడు యుధిష్ఠిరుడు. తవ ప్రసాదాత్ వార్ష్ణేయ, వార్ష్ణేయ అంటే వృష్ణి వంశపు వీరుడు అన్నట్టు. వృష్ణి వంశంలో శ్రేష్ఠుడైనటువంటి వాడు. తవ ప్రసాదాత్, నీ ప్రసాదంతోనే, నీ అనుగ్రహంతోనే ఇదిగో ఈ స్థాయికి వచ్చాను ఆయన. తవ ప్రసాదాత్ వార్ష్ణేయ రాజ్యం ప్రాప్తం మయా అనఘా. ఓ పుణ్యాత్ముడా, అనగా మయా రాజ్యం ప్రాప్తం, నా చేత ఈ రాజ్యం పొందబడింది కేవలం నీ అనుగ్రహంతోనే, నీ ఆశీర్వాదంతో. ప్రసాదాదేవ తే వీరా శూన్యం రాష్ట్రం సుదుర్గమం.
ఎంతటి అద్భుతమైనటువంటి రాజ్యం ఇక్కడే నిర్మించబడింది. అసలు ఊహించామా? ఇట్లాంటి ఈ దండకారణ్యంలో, ఈ అడవిలో ఇంత సుందరమైనటువంటి ఈ రాజ్యం నిర్మించబడటం అనేది ఎట్లాంటి ప్రదేశం ఇది? సుదుర్గమం, అత్యంత దుర్గమమైనటువంటి ప్రదేశం ఇదంతా కూడా. జనశూన్యమైనటువంటి ప్రదేశం, జన సంచారమే లేనటువంటి ఈ కారడవుల్లో, ఈ దట్టమైనటువంటి ఈ అరణ్యాలలో అద్భుతమైనటువంటి రాష్ట్రం నిర్మించబడింది అంటే తవ ప్రసాదేన, నీ అనుగ్రహంతోనే నాయన. నువ్వు అలా తలుచుకున్నావు, అదిగో ఆ విశ్వకర్మ వచ్చి చేయవలసిందంతా చేశాడు. తవైవతు ప్రసాదేన రాజ్యస్థాశ్చ భవామహే. నీ అనుగ్రహంతోనే ఇదిగో ఈ రాజ్యం స్థ అంటే ఉండటం, ఈ రాజ్యం నిర్మించబడటం, ఈ రాజ్యంలో నేను ఉండటం, రాజుగా ఉండటము జరిగింది. గతిస్త్వమాపత్కాలేపి, ఆపత్కాలే అపి అంటే ఎలా అయితే ఈ సమయంలో మమ్మల్ని ఆదుకున్నావో, రాజ్యం లేదు, అడవుల్లో ఉన్నాం, బిక్కుబిక్కుమంటూ ఆ దుర్యోధనాదులు ఏం చేస్తారో అని చెప్పి అదృష్టవశాత్తు ఆ విదురుడి యొక్క సలహాతో ఆ లక్క ఇంట్లోంచి బతికి బట్టగట్టి, ఇక మా పరిస్థితి ఏమిటా అనుకునే సమయంలో ఇదిగో అదృష్టవశాత్తు పాంచాలితో ద్రౌపది వివాహంగానే కలిసి వచ్చింది. ఇదిగో ఈ విధంగా నీ వలన రాజ్యం కూడా పొందాం. ఇలాగే గతిస్త్వం ఆపత్కాలేపి, ఆపదల సమయంలో కూడా, మా కష్ట సమయాల్లో మేము ఎప్పుడు కష్టపడుతున్నా సరే, ఎప్పుడు ఆపదలు పొందుతామనుకున్నా సరే వెంటనే నీకు తెలుసు కాబట్టి ఆ సమయాలలో గతి, చివరికి అంత్యకాలంలో కూడా, చివరి సమయంలో కూడా, ఆపదల సమయమే కాదు అంత్య సమయంలో కూడా పాండవానాం చ మాధవ జ్ఞాత్వాతు కృత్యం కర్తవ్యం కారయస్వ భవాన్కి నహ. నహ అంటే మాకు ఎప్పుడు ఏం చేయాలో, ఎలా చేయాలో అంతా నీ వలనే అవుతూ ఉండాలి. అంటే నీవే జరిపించాలి. ఎందుకంటే నీకన్నీ తెలుసు. జ్ఞాత్వాతు, నువ్వు తెలుసుకుని మా చేత పాండవులకి ఏది మంచిదో అది చేయించు మా చేత. ఇది చేస్తే పాండవులకి మంచిది. ఎందుకంటే నీకంటే బాగోగులు చూసుకునేటువంటి వాడు మాకెవరు లేరు. మా నాన్నగారు చిన్నప్పుడు ఎప్పుడు పోయారో మాకే తెలియదు. పాండురాజు మరణించే సమయానికి పాండవులు అక్కడ ఉద్భవించినా కూడా వారికి ఊహ తెలియదు అప్పటికి, తండ్రి గారు ఎట్లా ఉంటారు ఏంటి అని. అక్కడ జనశ్రుతిలో ఋషులు చెప్పుకోవడాన్ని బట్టే తప్ప తండ్రి పెంచినటువంటి పెంపకం కాదు ఇక్కడ. తల్లి పెంచింది. ఆ తర్వాత బాగోగులన్నీ చూసుకున్నది కృష్ణ పరమాత్ముడే అని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే నీ వల్లే మేము ఇలా అయ్యాం అని చెప్తాం. జ్ఞాత్వాత్ కృత్యం కర్తవ్యం, కృత్యం కర్తవ్యం, కృత్యం చేసింది, చేస్తున్నది, చేయబోయేది ఇవన్నీ కూడా భవానికి నః, మాకు సర్వము నీవే నాయన. పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అన్ని నీవే అంతే. హే మాధవ, కాబట్టి మాకు ఏది బాగుంటుంది అనుకుంటే అది నువ్వు చేయి. యదిష్టం అనుమంతవ్యం పాండవానాం త్వయా నఘ. యదిష్టం అనుమంతవ్యం, ఇది పాండవులు ఇలా చేస్తే బాగుంటుంది అని నీకు ఆలోచన కలిగితే అది మా చేత చేయించు చాలు అని చెప్పి యుధిష్ఠిరుడు చక్కగా కృతజ్ఞతలు తెలియచుకుని ఆ దేవదేవుణ్ణి చక్కగా సత్కరించాడు. ఎప్పుడైతే యుధిష్ఠిరుడు ఈ విధమైనటువంటి కృతజ్ఞత వచనాలు పలికాడో శ్రీకృష్ణ భగవానుడు కూడా సంతోషంగా ఈ విధంగా అంటున్నాడు. శ్రీ వాసుదేవ ఉవాచ, భగవానువాచ, లేదు నాయన నా ప్రభావం అంటావేమిటి, ఇదంతా నీ ధర్మ మహిమ వల్ల జరిగిందే అని చెప్పి శ్రీ భగవానుడు చెప్తున్నాడు. వాసుదేవుడు త్వత్ప్రభావాన్ మహారాజ్యం సంప్రాప్తం హి స్వధర్మత. స్వధర్మత, నీ ధర్మం వలనే సంప్రాప్తం హి, ఇదంతా సంప్రాప్తించడం జరిగింది. ఈ రాజ్యం నీకు సంప్రాప్తించింది దేనివల్ల అంటే స్వధర్మత, నీవు ధర్మంతో నడుచుకున్నావు కాబట్టి నీ ధర్మ మహిమ వల్ల త్వత్ప్రభావాన్, నీ ప్రభావంతోనే ఈ మహారాజ్యం అంతా కూడా నీకు చిక్కిందయ్యా. అయినా నీకు కాకపోతే ఇంకెవరికి వస్తుంది? ఎందుకనంటే పితృపైతామహం రాజ్యం, ఇది నీ తాత ముత్తాతల నుండి వచ్చినటువంటి వంశపరంపరగా వచ్చినటువంటి రాజ్యం ఇది. ఇది నీ ఆస్తి, నీ రాజ్యం. కథం న స్యాత్ తవ ప్రభో, ఇది నీకు కాకుండా, కథం న స్యాత్, నీకు కాకుండా ఎలా ఉంటుంది ఈ రాజ్యం? తాత ముత్తాతలు పాండురాజు, ఆ తర్వాత ముందు ఉన్నటువంటి జనరేషన్ ఎవరైతే ఉన్నారో ఆ రాజులందరూ నీ వంశంలో వాళ్ళు. కాబట్టి నీకు రాకుండా ఈ రాజ్యం ఇంకెవరికి వెళ్తుందయ్యా? ఇదంతా నీ కష్టార్జితమే, నీ పిత్రార్జితమే.
ధార్తరాష్ట్రాదురాచార కిం కరిష్యంతి పాండవాన్. లక్క ఇంట్లోంచి దైవవశాత్తు బయటపడ్డాము, లేకపోతే మేము రక్షించబడ్డామంటావా? ఆ దుర్మార్గులైనటువంటి దురాచార పరులైనటువంటి ధార్తరాష్ట్రులు పాండవుల్ని ఏం చేయగలరు అంటూ ధైర్యం చెప్పేస్తున్నారు. కిం కరిష్యంతి పాండవాన్, ఆ దుర్మార్గులు పాండవుల్ని ఏం చేస్తారు అని చెప్పి ధైర్యం చెప్తూ, యథేష్టం పాలయ జగశ్చ జగత్సర్వ జగశ్చ జగస్వధర్మ ధురం వహ. నీ జగత్తునంతటిని కూడా చక్కగా ధర్మధురం వహ, అంటే ఈ ధర్మాంతో పరిపాలించడం ఏదైతే ఉంటుందో, ధర్మాన్ని ఆశ్రయించి పరిపాలించడం ఏదైతే ఉందో, అట్లాంటిది ఆ ధర్మ పరిపాలన ఈ జగత్తునంతా కూడా నీవు చక్కగా పరిపాలించు. యథేష్టం పరిపాలయ. నీకు యథేష్టం అంటే నువ్వు స్వేచ్ఛాజీవి, ఒక రాజు కింద పరిపాలించవలసిందేం కాదు. నువ్వు ఈ చక్కగా ఇంద్రప్రస్థాన్ని యథేష్టం, నీ ఇష్టం వచ్చినట్టుగా ధర్మం ధర్మధురం వహ, ధర్మాన్ని వహిస్తూ, నీకు చెప్పక్కల్లా ఆ మాట, నువ్వే ధర్మరాజు, ధర్మాత్ముడు కాబట్టి ఈ ధర్మాన్ని వహిస్తూ ఈ జగత్తునంతటిని కూడా పరిపాలించు నాయన హాయిగా. పునః పునశ్చ సంహర్షాత్ బ్రాహ్మణాల్ హర పౌరవా. అంతేకాకుండా పునః పునశ్చ, ఎప్పుడు సమయం వస్తే అప్పుడు, ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు మాత్రం బ్రాహ్మణాన్ భర, బ్రాహ్మణులను పోషించు, వాళ్ళని గౌరవించు, బ్రాహ్మణుని పూజించు. సంహర్ష, చాలా పరమానందంతో సంతృప్తిగా వాళ్ళని గౌరవించు నాయన అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు హితవు చెప్తున్నాడు. అంతేకాకుండా, ఓ యుధిష్ఠిరా, నేను వెళ్తున్నాను, నేను వెళ్ళంగానే ఇంకో పెద్ద ఆయన వస్తాడు ఇక్కడికి, నీకు చెప్పవలసినటువంటివన్నీ చెప్తాడు. ఆ మాటలు పాటించు, అవి ఆలకించు, అవి పాటించు. అద్యేవ నారద శ్రీమాన్ ఆగమిష్యతి సత్వర. ఎవరా పెద్ద ఆయన అంటే నారద మహర్షులు వారు వస్తున్నారు కాసేపట్లో. అలా శ్రీకృష్ణ పరమాత్ముడు జరగబోయేది కూడా చెప్పేస్తూ ఉంటారు. వ్యాసుల వారు అలాగే చెప్తారు. వ్యాసుల వారు శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మహాభారతంలో జరగబోయేవన్నీ చక్కగా ముందే కౌరవ పాండవులకి ఎక్కడ చెప్పాలో చెప్తూ ఉంటారు. దుర్యోధనుడికి కూడా అక్కడ వ్యాస భగవానుడు చెప్తాడు, ఇంకా సేపట్లో మహర్షులు వారు వస్తున్నారు, మైత్రేయ మహర్షి, ఆయన దగ్గర నీ వేషాలు వేసావంటే అంతే. అలా వార్నింగ్ కూడా ఇచ్చి వెళ్తారు వ్యాసుల వారు, జాగ్రత్త నాయన దుర్యోధన అని కూడా చెప్తారు. ఇక్కడ కూడా శ్రీకృష్ణ పరమాత్ముల వారు నారదుడు వస్తున్నాడు, చక్కగా ఆయన బుద్ధిగా ఆయన చెప్పిన మాటలు విన్న ఆయన అని చెప్పి ధర్మరాజుకి చెప్తారు. జరగబోయేవి అట్లా మహాభారతంలో ఈ భగవత్ స్వరూపులైనటువంటి, నారాయణ స్వరూపులైనటువంటి వ్యాస శ్రీకృష్ణులు ఇద్దరు కూడా హితవు చెప్పడం అనేది విశేషమైనటువంటి. రామాయణంలో ఇట్లాంటివి గోచరించవు. రామాయణంలో శ్రీరాముల వారు అహం మానుష రూపేణ అన్నట్టుగా, నేను మానవుడిగానే ఉంటాను అంతే, దైవలీలలు ఎక్కువ చూపించకుండా కేవలం మానవ మాత్రుడిగానే ధర్మాన్ని పాటిస్తూ చక్కగా ధర్మస్థాపన చేసినటువంటి వారు రామచంద్రుల వారు. అద్యేవ నారద శ్రీమాన్ ఆగమిష్యతి సత్వర. త్వరలో ఇక్కడికి నారద మహర్షుల వారు ఆగమిష్యతి, రాబోతున్నారు ఇప్పుడే. ఆయన్ని నువ్వు చక్కగా గౌరవించు. ఆదత్స్వ తస్య వాక్యాన్ని శాసనం కురు తస్య వై. ఆయన చేసినటువంటి శాసనం ఏదైతే ఉంటుందో, ఆజ్ఞ ఏదైతే ఉంటుందో, ఆ శాసన వాక్యాలు ఏవైతే ఉంటాయో ఆ వచనాలని ఆదత్స్వ తస్య వాక్యాన్ని, వాటిని నువ్వు ఆదరించు, వాటిని నువ్వు చక్కగా చెయ్యి. కురు తస్య వై. తస్య వై అంటే తప్పకుండా ఆ వచనాలని నువ్వు ఆచరణలో పెట్టు, నిర్లక్ష్యం చేయి మాకు అని హితవు పలుకుతున్నాడు. ఈ విధంగా పలికి శ్రీకృష్ణ పరమాత్ముడు మేనత్త అయినటువంటి కుంతీదేవికి నమస్కారం చేసి బయలుదేరుతున్నాడు. ఏవముక్త్వా తతః కుంతీం అభివాద్య జనార్దనః ఉవాచ శ్లక్ష్ణయా వాచ గమిష్యామి నమోస్తుతే. శ్లక్ష్ణయ అనే పదం అర్థం ఏంటంటే మధురమైనటువంటి. కుంతీదేవికి నమస్కారం చేసి అత్తయ్య వెళ్ళొస్తానని చెప్పి జనార్దనుడు పలికి మధురమైనటువంటి వచనాలతో ఉవాచ శ్లక్ష్ణయా వాచ, చక్కటి మధురమైనటువంటి వాక్కులని పలికి ఏమని, గమిష్యామి నమోస్తుతే, అత్తయ్య నమస్కారం, వెళ్ళొస్తాను, ఆశీర్వదించు అత్తయ్య అంటూ భగవానుడు నమస్కారం చేశాడు. అప్పుడు కుంతీదేవి కూడా 4 మాటలు మాట్లాడి పంపిస్తున్నది. కృష్ణ, జాతుషం గృహమాసాద్య మయా ప్రాప్తం యదానఘ. ఓ అనఘ, ఓ పుణ్యాత్ముడా, మయా ప్రాప్తం జాతుషం గృహమాసాద్య,
జాతుషం అనే పదానికి జాతుష గృహం అంటే లక్క ఇండ్లు. ఆ లాక్ష్యాగృహంలో నేను పడినటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో, మయా ప్రాప్తం దుఃఖాని కష్టాన్ని, నేను పొందినటువంటి ఆ దుఃఖాలన్నీ కూడా మా నాన్నగారికి తెలియదు. నువ్వు వెళ్తున్నావు అక్కడికి, మా పుట్టింటికి. ఆర్యేణ సమభిజ్ఞాతం త్వయా వై యదు పుంగవ. ఓ యదువంశ శ్రేష్ఠుడా, శ్రీకృష్ణ పరమాత్ముడా, నీ చేత మా తండ్రి గారికి ఆ విషయాలన్నీ చక్కగా తెలియపరిచేట్టుగా ఉండాలి. నువ్వు వెళ్ళి మా తండ్రి గారైనటువంటి ఆ కుంతి భోజనికి మొత్తం ఇక్కడ నేను అనుభవించినటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో, జరిగిన సందర్భాలు, ఏ విధంగా రక్షించబడ్డాము, ఎలా రక్షించబడ్డాము, ఎలా ఇప్పుడు రాజ్యాన్ని పొందాము, ఈ విషయాలన్నీ మా నాన్నగారికి తెలియచేయి. నీవే చెప్పాలి. త్వయా నాథేన గోవింద దుఃఖం తీర్ణం మహత్తరం. ఆ దుఃఖాలు, ఆ జతుగృహంలో దుఃఖాలు గాని, ఈ అరణ్యంలో పడినటువంటి దుఃఖాలు, కష్టాలు, ఇవన్నీ కూడా మహత్తరమైనటువంటి కష్టాలు మేము అనుభవించాం. ఎంతో కఠినమైనటువంటి, దుర్లభమైనటువంటి కష్టాలు అవన్నీ. అవన్నీ కూడా తీర్ణం, దాటేశాం. ఆ దుఃఖాలన్నీ కూడా తీర్ణము అంటే అవతల ఒడ్డుకు వచ్చేసాం మేము. ఆ దుఃఖాల యొక్క సముద్రానికి అవతల ఒడ్డుకు చేరుకున్నాం మేము. ఎలా చేరుకున్నామంటే త్వయా నాథేన, నీ రక్షణలో, నిన్ను వేడుకుని ఇదిగో నీ చేత రక్షించబడి మేము పారం ఒడ్డుకు వచ్చేసాం. కాబట్టి నీవే నాథుడివి మాకందరికీ కూడా. త్వం హి నాథస్త్వనాథానాం దరిద్రాణం విశేషత. కాబట్టి అనాథులైనటువంటి వాళ్ళకి, దిక్కులేనటువంటి వాళ్ళకి, దరిద్రులైనటువంటి వాళ్ళకి, దీనంతో బాధతో ఉండేటువంటి వాళ్ళకి అందరికీ కూడా విశేషంగా నీవే నాథుడి. మామూలు నాథుడు అవిశేషత అంటే ఇక తిరుగులేనటువంటి, దీన్ని నమ్ముకుంటే చాలు, ఇదిగో మన కష్టాలు పోతాయి, మన దారిద్ర్యం తొలగిపోతుంది, సనాథులు అయిపోతాం. అనాథులు కూడా సనాథులు అయిపోతారు ఆయన తలుచుకుంటే. కాబట్టి త్వంహినాథ, అట్లాంటి వాళ్ళందరికీ నీవే దిక్కు నాయన. సర్వ దుఃఖాని శామ్యంతి తవ సందర్శనాన్ మమ. తవ సందర్శనాన్, నీ యొక్క సందర్శనంతో, నీ దర్శన భాగ్యంతో మమ సర్వ దుఃఖాని శామ్యంతి. మమ అనేది చివర్లో ఉంది. మమ అంటే నా యొక్క సర్వ దుఃఖాలు కూడా శాంతించబడుతున్నాయి. అట్లాంటి నీ దర్శన భాగ్యం మళ్ళీ ఎప్పుడు కలుగుతుందో సుఖంగా వెళ్ళి రానాయన అని చెప్పి, స్మరస్వేనాన్ అని, నీ దర్శనంతో నా దుఃఖాలన్నీ పోతున్నాయని చెప్పి, స్మర స్మరస్తు ఏనాన్ అని చెప్పింది చివరికి మాట. స్మర అంటే గుర్తుంచుకో అని అర్థం. ఎవరిని గుర్తుంచుకోవాలట? ఏనాన్ స్మర. ఏనాన్ అంటే నా బిడ్డలైనటువంటి ఈ పంచపాండవులు ఐదుగురిని కూడా కాస్త గుర్తు పెట్టుకుని, కాస్త కాచుకో, వాళ్ళని వదిలిపెట్ట మాకు. స్మరస్వేనాన్ మహాప్రాజ్ఞ తేన జీవంతి పాండవ. పాండవాహ జీవంతి, పాండవులు జీవించి ఉంటున్నారు. దేనివల్ల అంటే తేన అని ఒక్క పదం పెట్టింది. నీ వలనే పాండవులు జీవించి ఉన్నారు ఆయన. ఆ విషయం గుర్తుపెట్టుకుని కాస్త వాళ్ళని కాచుకో. కాచుకోవడం అంటే వాళ్ళని రక్షిస్తూ ఉండు. వాళ్ళని గుర్తు పెట్టుకుంటే చాలు, నువ్వు గుర్తు పెట్టుకుంటే చాలు, వాళ్ళు రక్షించబడ్డట్టు, వాళ్ళు జీవించి ఉన్నట్టే లెక్క అని ఎంత చక్కటి మాటలు ఆ వీరనారి అయినటువంటి కుంతీదేవి ఆ భగవత్ స్వరూపుడైనటువంటి గోవిందుడితో, చిన్నవాడైనా కూడా అలాగే భగవత్ స్వరూపంగా భావించి పలికింది కుంతీదేవి. అప్పుడు వైశంపాయనుల వారు జనమేజయ మహారాజుతో కరిష్యామీతి చామంత్ర్య అభివాద్య పితృష్వసాం అభివాద్య. మేనత్త అయినటువంటి కుంతీదేవికి కృష్ణ పరమాత్ముడు, పితృష్వసాం అంటే మేనత్త, పరమాత్ముడు అభివాద్య కరిష్యామీతి చ ఆమంత్ర్య. ఆమంత్ర్య అంటే పలకట. ఏమని పలికాడు అంటే, అలాగే అత్తయ్య, నువ్వు చెప్పినవన్నీ చేస్తాను, నీ గురించినటువంటి విషయాలన్నీ కూడా ఆర్యులైనటువంటి కుంతి భోజుల వారికి నివేదిస్తాను. అంతేకాకుండా పాండవుల్ని జాగ్రత్తగా చూస్తూ ఉంటాను, నాది బాధ్యత అంటూ మాట ఇచ్చి, ఇది కరిష్యామీతి ఆమంత్ర్య అభివాద్య, నమస్కారం కూడా చేసి అత్తయ్యకి గమనాయ మతిం చక్రే వాసుదేవ సహానుగః. వాసుదేవుడు గమనాయ మతిం చక్రే, అక్కడి నుంచి నిష్క్రమించడానికి ప్రయత్నించాడు, బయలుదేరుతున్నాడు అక్కడి నుంచి. అంటే మనసులో వెళ్దామని చెప్పి భావించుకుని సహానుగః, తనతో పాటు వచ్చినటువంటి బలరాముడితో పాటుగా బయలుదేరుతున్నాడు. తాన్నివేశ్య తతో వీరః సహ రామేణ కౌరవాన్. రామేణ అంటే బలరాముడితో పాటుగా,
సహ రామేణ రాముడితో పాటుగా వీరులైనటువంటి ఈ కౌరవుల్ని విడిచిపెట్టి, కౌరవులు అంటే అక్కడ కురువంశనాథుడైనటువంటి యుధిష్ఠిరుడు మొదలైనటువంటి వారిని వదిలిపెట్టి యయౌ ద్వారవతీం రాజన్ పాండవానుమతే తదా, పాండవుల యొక్క అనుమతి తీసుకుని అక్కడి నుంచి శ్రీకృష్ణ పరమాత్ముడు బలరాముడితో పాటుగా ద్వారవతీం యయౌ, ద్వారవతి అంటే ద్వారకా నగరానికి బయలుదేరాడు. అంటే అప్పటికే ద్వారకా నిర్మాణం అయిపోయింది. అది శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వారకా నిర్మించుకోవడం, అక్కడ నివసించడం కూడా అయిపోయింది. ద్వారవతీం యయౌ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి విదురాగమన రాజ్యలాభ పర్వణి సప్తవింశత్యధిక ద్విశతమో అధ్యాయ సమాప్త. 227 అధ్యాయాలు, 9918 శ్లోకాలు పూర్తి చేసుకున్నామండి. 10,000కి దగ్గరగా వస్తున్నాం. అది ఇంకొక 82 శ్లోకాలు చెప్పుకుంటే 10,000 శ్లోకాలు పూర్తయిపోతాయి. ఓం శాంతి శాంతి శాంతి. తదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.